హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిల్ మేకర్ బిర్యానీ చేయబోతున్నాను. మిల్ మేకర్ని ముందుగా వేడి నీటిలో నానబెట్టుకుంటాను ఒక అరగంట సేపు. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని, కొద్ది వెడల్పాటి కుక్కర్ అయితే బాగుంటుంది వీటికి. అందులో కొంచెం నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకున్న తర్వాత సాజీరా, ఆ తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవి వేసుకొని నేను తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. అవి వేగినాక క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అవి కొంచెంసేపు మగ్గాలండి. అంటే కొంచెం ఉడికిన తర్వాత నేను మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకుంటాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అవి మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఒక టమాటా తీసుకున్నాను నేను. టమాటా కూడా మగ్గిన తర్వాత అందులో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుంటానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అది పచ్చివాసన అంతా పోయే వరకు దాన్ని కలుపుకుంటాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిందండి. ఆ తర్వాత నేను నానబెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అవి వేసేసుకుంటున్నాను. నేను డిమార్ట్లో తీసుకున్న మిల్ మేకర్ అండి, కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. అవి వేసుకుని బాగా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది బాగా వాటికి పట్టేలాగా బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత కొంతసేపు వాటిని ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఆ తర్వాత నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను అన్నాను కదా, ఒక కప్పు నార్మల్ రైస్ డైరెక్ట్ వేసేస్తున్నాను నానబెట్టుకోకుండా. అవి కొంచెం ఒక 2 నిమిషాలు అందులోనే అటు ఇటు తిప్పినాక 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక కప్పు నేను రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు వేసుకొని, అదే మన బిర్యానీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని నేను మూత పెట్టేస్తున్నానండి. అంటే ఒక్క విజిల్ వస్తే సరిపోద్ది దీనికి. నాకైతే ఒక్క విజిల్ సరిపోద్దండి. విజిల్ వచ్చిన తర్వాత తీసి చూస్తే అదిగోండి రెడీ అయిపోయింది మన మిల్ మేకర్ బిర్యానీ.